ఎక్కడి నుంచి దామెర నుంచి ఎంత దూరం వస్తుంది ఇక్కడికి వెళ్ళి 2 కిలోమీటర్స్ 3 ఏంది అసలు ఒక ఏమంటారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇట్లా ఎడ్ల బండి యాత్రలు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది మాకు సార్ సార్ మంచిగా అనిపించింది అని కట్టినాం మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగానే చేస్తున్నారు లేదు మాకు ఇది నచ్చింది కాబట్టి ఇట్లా కట్టినా ఏమన్నా పైసలు ఇస్తురా లేదు ₹1 మాకు పైసా ఆశ కొరకు కాదు పైసలు ఏం లేవు మా సంతోషంగా కట్టినాం ఎన్ని ఉంటాయి 20 బండ్ల దాకా ఉన్నాయి ఏమంటారు మరి ఊర్లలో జనాలు ఏమంటారు ఇంత పెద్ద సభ పెట్టరు మీ దగ్గర మస్తు ఉన్నది అంటారు చాలా బాగున్నది అంటారు అందరు కేసీఆర్ గారు అసలు అప్పులు చేసిందని చెప్తారు ముఖ్యంగా లేదు సార్ బాగా చెప్తారు మరి ఎందుకు ఓడిపోయినట్టు కేసీఆర్ పైసా కొరకు ఆశపడి అంతా అటేసారు రైట్ ఇప్పుడు జరగబోయేటటువంటి రజతోత్సవ సభకు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే దాంతో ఒక 17 బండ్లతోటి 16 బండ్లతోటి వీళ్ళు ఎడ్ల బండ్లు కట్టుకొని సూర్యాపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఎల్కతుర్తి గ్రామానికి అసలు అడుగుదాం అసలు ఎన్ని రోజుల ప్రయాణం జరిగింది ఎట్లా ఉన్నది ఆ ప్రయాణం మధ్యలో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఎడ్లు ఎట్లా నడిచినాయి ఏంది పరిస్థితి అనేది అడుగుదాం నమస్తేనా చలో వరంగల్ భారత రాష్ట్ర సమితి ఏప్రిల్ 27వ తారీఖు రైతోత్సవ బహిరంగ సభ అయితే మీ సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరేస్ మండలం నర్సింపేట రామోయితండ ఆత్మకూరేస్ మండలం గ్రామస్తులం మా ఎమ్మెల్యే గారు ప్రస్తుత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారి మేరకు దండుమైసమ్మ ఆలయ సన్నిధి నుంచి ప్రారంభించడం జరిగినది తదుపరి ఒకరోజు స్థాలపురం స్టేజి రెండవది మధ్యరాల మూడోది వచ్చేసి మధ్యరాలకు వచ్చేసరికి గాదర్ కిషోర్ గారు అపూర్వ స్వాగతం పలికిండ్రు రైతాంగానికి ఆంచి మళ్ళీ తొర్రూరు రాగానే సత్యవతి రాదోడు ఆడ రైతులు మరియు అందరూ కూడా స్వాగతం పలకటం మంగళారతులు ఇవ్వటం వగేర రైతులకు భోజనాలు పెట్టడం గడ్డి కట్టలు తేటడం మీరు ఎట్లా పోతారు ఏ విధంగా పోతారు అంటే మీ కేసాన్ని కలిసింది పోతున్నాం వెళ్ళాక మీ మధ్యన ముచ్చటే లేదు అని ఆంచి మళ్ళా దంతాల పెళ్ళి తర్వాత వర్ధన్నపేట ఆడికి వచ్చేసరికి ఎర్రబెల్లి దయన్న ఆయనకు ఘన స్వాతం పలికినాం వాళ్ళు రైతాంగాన్ని అన్ని విధాలా చూసుకురు గడ్డి కట్టలు అన్ని వసతులు మీ మధ్యన తింటుంటే కూడా మీరేం ఖర్చులు పెట్టుకోవద్దు మీ వ్యక్తిగత ఖర్చులు మేమే అన్ని ఏర్పాట్లు చేస్తామని మరి చెప్పడం జరిగింది ఆంచి వచ్చేసి హనుమకొండ కన్నా వచ్చినాక ధ్యానం విజయభాస్కర్ అన్న గారు మళ్ళీ ఆంచి వచ్చేసి నిన్న సాయంత్రానికి అతి సమీపంలో చేరటం జరిగినది ఈ రోజు మేము 10 గంటలకు బహిరంగ సభకు చేరటం జరిగింది మా బాధ ఎన్ని రోజుల ప్రయాణం జరిగింది అక్కడి నుంచి 22వ తారీఖు నుంచి 27 ఉదయం 9 గంటల వరకు ఇక్కడ చేరినామండి 22 నుంచి 27 వరకు దాదాపు 7 రోజులు అందరూ కూడా ఎందుకు పోతురు మీకు ఏంది బాధ అంటే మేము స్వచ్ఛందంగా కేసీఆర్ గారి సభకు హాజరు కావాలి మా బాధలు చెప్పుకోవాలి ఎందుకు ఇంత సంకల్పంతో అక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపు 7 రోజుల పాటు వారం రోజుల నుంచి ఈ ఎడ్లను ఇటు మీరు ఎండకు ఎట్లా వచ్చిర్రు ఎందుకు ఇంత సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది అసలు ఏం బాధలు ఉన్నాయి నల్లగొండ జిల్లా ప్రజా కళాకారుడు బండి యాదగిరి అని బండెనక బండి కట్టని 16 బండ్లు కట్టాలని గతంలో ఎప్పుడో ఉద్యమం చేసిండు ఈరోజు మీ వరంగల్ ఉద్యమం కూడా ఆ విధంగానే రైతాంగం అదే పాటను స్ఫూర్తి తీసుకొని మా కేసీఆర్ గారిని కలిసి గడ్డి లేదు 5 ఎకరాల పొలం పెడితే 5 బోర్లు వేస్తే ఎండిపోయినాయి బోర్లు పడలే ఇలా 3 ఎకరాలు పెట్టినోడికి పుట్టెడు కాలేదు మే నెలలో ఫుల్ నీళ్ళు వచ్చేది గత 10 సంవత్సరాల క్రితం ఆయన ఉన్న 10 టన్నులు మేము మే నెలలు కూడా చెరువులు అలుగుపోసినాయి ఈ రోజుల్లో మేము పొలాలు కోయాలంటే హార్వెస్టర్లతో తెచ్చి కోసేదండి మేము ఈరోజు ఏం లేదు నెర్రెలు బారి రైతాంగం ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చిందండి ఒక పక్క అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అంటుండు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు మరి ఇంతగానని చెప్పినాక రైతులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి రైతు రాజ్యం అని చెప్పిండు కదనండి ఏ ఒక్క రైతు కన్నా ఒక ఊళ్ళే రుణమాఫీ పూర్తిగా అయిందా చచ్చిపోయిన రైతుకు రైతు బంధు 5 లక్షలు ఇచ్చిండా వచ్చేసి ఇంకేంది రైతు బీమా లేదు 6 గ్యారంటీలు అని చెప్పిండు 6 గ్యారంటీలు కూడా బాయి బొందలు వేసి పరిపాలిస్తుండు రేవంత్ రెడ్డి ఆయన ఎక్కి ఇప్పుడు 16 నెలలకు ఈ 6 గ్యారెంటీల బదులు 16 స్వర్గాలు చూంచిండు రైతాంగానికి ఫస్ట్ రైతాంగానికి చూంచిండు ఒకేదమ్ము 2 లక్షలు రుణమాఫీ అన్నాడు అది కాలే రైతు బీమా అన్నాడు అది లేదు వచ్చేసి మాకు కాళేశ్వరం నీళ్ళు అండి కాళేశ్వరం నీళ్ళకి వచ్చేసేసరికి మా ఆత్మకూరు ఎస్ మండలం విడతలు పడిస్తానంటేనే నార్లు పోసుకోరు వారం బందీ అని
వారం మంది కాదు నెల మందికి కూడా నీళ్ళు లేకపోతే ధర్నాలు చేసి మొత్తం నిలువన నెట్టు నిండిపోయి రైతాంగం పూర్తిగా నష్టం జరిగిందండి. ఈ బాధలను చెప్పుకుందామని స్వచ్ఛందంగా వచ్చి వీడికి రావడం జరిగింది. మేము పోవటం జరిగింది. చెట్ల కింద ఇప్పుడు ఇడుచుకున్నాం ప్రస్తుతం. నెక్స్ట్ కేసీఆర్ గారికి కలుద్దాం, ఏం మాట్లాడతాడో ఏందనేది స్పీచ్ ఇచ్చినాక మా ప్రయాణం అనేది రేపు ఉదయం బయలుదేరదాం అనుకుంటున్నామండి. మళ్ళీ యథాస్థాయిలో 7 రోజుల దాకా మళ్ళీ బయలుదేరి దేవుని దయ వల్ల మేము ఇంటికి చేరి మా కుటుంబాలను చూసుకోవాలి, పిల్లల్ని అందరినీ సంతోషంగా మేము ఉండాలి. మాతో పాటు మా ఎడ్లు మేము పోయిన మనుషులు కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మా జగదీష్ రెడ్డి గారు మమ్మల్ని బొమ్మను ఎందుకైనా కానీ మేము ఇంత పట్టుదలతో మేము పోయినందుకు ఆయన కూడా చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అండి. అయితే ఒక పక్క ఇప్పుడు మనుషులతో పాటు ఎడ్లను కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత అవంతా ఎట్లా నడిచినాయి ఏంది అసలు ఇదంతా ఒక విచిత్రంగా అనిపిస్తా ఉంది. 7 రోజులు అంటే దాదాపు ఏమనుకున్నా ఎప్పుడు సభలకు బస్సుల మీద వచ్చేసరికి అన్ని జామ్ అవుతున్నాయండి. జామ్ అయ్యి మధ్య నుంచి మళ్ళీ పోవడం జరుగుతుంది. గత 20-30 ఏళ్ళ నుంచి కూడా మీ ఉద్యమం ఉన్న కాంచి సమావేశాలు పోతున్నాం. ఏ రోజు ఒక్కరోజు కూడా ఇంత మాత్రం ముందు పోయిన చరిత్ర ఇదేనండి. ఒక రోజు ముందంటే 7 రోజుల ప్రయాణం చేసింది. ఇన్నేళ్ల ఉద్యమంలో కూడా ఎవరు కూడా ఎడ్ల బండితోటి సాహసం అనేది మామూలు ఇచ్చట కాదు, మా నుంచి అయిందండి పట్టుదలతోటి. మరి ఎట్లా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఒక భారీ ఎత్తున దాదాపు ఒక 1300 ఎకరాల దాకా కూడా ఈ సభ ప్రాంగణం కావచ్చు, ఇటు పార్కింగ్లకు కావచ్చు అన్ని విస్తరించి ఉన్నది. అన్ని ఏర్పాట్లు 95% కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఇంకా జనాలు ఒక్కటే పెండింగ్ ఉన్నాయి. మొత్తం ప్రజలు కూడా తండోపతండగా గ్రామాల నుంచి ఒక్క లేకుండా కేసీఆర్ ఏం చెప్తాడు ఏంది అని ఇందామని కూడా ఆల్రెడీ సగానికి వచ్చిర్రు. మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. మీ మాత్రం స్వచ్ఛందంగా పోతాం, మేము ముందట కూర్చొని కేసీఆర్ని ఏం మాట్లాడుతాడు ఇందామనే సిద్ధంగా ఉన్నామండి ఇడుచుకొని. ఇంత దూరం ఇప్పుడు ఇంత జర్నీ చేసి 7 రోజుల పాటు ఈ ఎడ్ల బండ్ల మీద వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. నిజంగా కేసీఆర్ గారు మీతో మాట్లాడే అవకాశం వస్తే మీరు ఏం మాట్లాడతారు? మీ బాధలు ఏం చెప్తారు? అసలు ఏం చెప్తుంటే సార్ మీరున్న రోజులు మంచిగా ఉంది మాకు పరిపాలన, మీరు కూడా మళ్ళా 3 సంవత్సరాల వ్యవధిలో ఎన్నికలు వస్తే మీ ఎంబటి మేము రైతాంగం ఉన్నాం, నిన్ను భారీ మెజార్టీతో గెలిపించి మా రైతుకున్న బాధలన్నీ యథాస్థాయిలో ఎప్పుడు ఎట్లున్నాయో అది కొనసాగించాలి. మాకు అనుకూలంగా 24 గంటలు మాకు నీళ్లు కాలువకు ఎప్పటి లెక్కనే ఇవ్వాలి. మీ 10 సంవత్సరాలకు ఏ విధంగా నీళ్ళు వచ్చినాయో ఇప్పుడు కూడా ఎట్నే ఇవ్వాలి సార్ అని మేము చెప్తానికి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సూర్యాపేటకు సంబంధించి ఆ ఏరియాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నీళ్ళ సమస్య బాగా కనిపిస్తూ ఉన్నది, పొలాలు ఎండిపోయినాయి అని చెప్పారు. కానీ దాన్ని కూడా ఏదో దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు జగదీష్ రెడ్డి గారు వచ్చి కంటతడి పెట్టిన పరిస్థితి తర్వాత దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. అసలు అవన్నీ ఎండిపోలేదు, నీళ్లు మంచిగానే ఉన్నాయి, ఎన్నో ఒకటి ఎండిపోతున్నాయి, వాళ్ళకి వాళ్ళ కారణాల వల్ల ఎండిపోతున్నాయి అని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి మాట్లాడారు. ఏం చెప్తారు మీరు? లేదండి, మా ఎమ్మెల్యే గారు పెన్బాండ్ మండలం రావిచెరువు అని ఉంటుందండి. ఆ రావిచెరువు నింతే ఆ పెన్బాండ్ మండలంతో పాటు గ్రామాలు పారుకుంటూ కిందికి అవతలి నియోజకవర్గాలకు కూడా వెళ్ళి పంటలు పడిన రోజులు ఉన్నాయండి 10 సంవత్సరాల క్రితం. ఈ రోజు రావిచెరువు నిలువు నిండిపోయింది. మా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు స్వచ్ఛందంగా పోయి ఆ ఏరియాలో తిరిగి ఆ రైతులు చెప్పిన బాధలు, తండలల్లో చెప్పిన బాధలు ఏడుపు తప్ప ఏం లేదండి. నిలువున పోయినోళ్ళు కాదు, మా సారే స్వయంగా పోయిండు ఆ రంగంలోకి పోయి చూసి ఏడ్చిండండి. ఇట్లా పొలాలు ఎండిపోయినాయంటే కంటి తడితోటి ఏడ్చి అది యావత్ ప్రపంచానికి అందరికీ ఇరికేనండి. మరి ఇప్పుడు వీళ్ళేదో ముచ్చట చెప్తే కాదు, మా శాసనసభ్యులు ఉన్న రోజులు మాకు ఎటువంటి బాధలు అయితే ఉండవు. ఈ సంవత్సరం మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పూర్తిగా ఎండిపోయినాయండి చెరువులు. ఏం చెప్తే యావత్ రైతాంగం తరఫున ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి రైతాంగం తరఫున ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి ఏం చెప్పదలుచుకున్నాం? ఏం లేదండి, మాకు కేసీఆర్ గవర్నమెంట్ రావాలి, మాకు ఎప్పటిలెక్కనే సంక్షేమ పథకాలు అందాలి. రైతు బాధలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు తప్ప ఏ వ్యక్తి కూడా లేడండి. ఆ వ్యక్తి మా బాధలు తీర్పుతాడన్న నమ్మకం మాకుందండి. ఇంత అభిమానం ఉన్నది కేసీఆర్ గారికి. మీరు కేసీఆర్ గారిని చూడడం కోసమే అక్కడి నుంచి 7 రోజుల పాటు ప్రయాణం చేసి ఎడ్ల బండ్ల మీద ఇక్కడికి చేరుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున అభిమానం ఉన్నాక ఎందుకు ఓడిపోయింది అంటవన్నా? ఇక అది ఓడిపోవటం అంటే ఒకటండి, ఒకటొక తీరుగుంటుంది, ఒకటొక తీరుగుంటుంది. 6 గ్యారంటీలని అరిచేతిలో పెట్టి మొత్తం చూపించిండు. రైతాంగానికి అంత అర్థమైంది. రైతు బంధు 10,000 ఇస్తే నేను 12,000 ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి నేను 1,06,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తాడు. ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు. గ్యాస్కు 500 డబ్బులు వేస్తాడు. 2 లక్షల రుణం మాపి ఒకేసారి అన్నాడండి. ఒక్కలకన్నా ఏ ఊళ్ళోనైనా 2 లక్షల రుణం మాపి అయిన వాళ్ళు వచ్చేసి 2 లక్షల పైన ఉన్న వడ్డీ కట్టమంటే రైతాంగం మొత్తం పోయి కూడా ఇమీడియట్గా 70 ఉన్న 80 ఉన్న పుస్తకాలు కుదబెట్టి అవి కట్టిర్రు. ఈ 2 లక్షలు ఎట్నే ఉన్నాయి, ఈ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయి, అవి కూడా ఎలా పాటేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది తెస్తున్నా మరి పెట్టుబడులు తెస్తున్నాడు బాగానే. పెట్టుబడులు తెస్తే ఎవరికి తెచ్చిందండి? పెట్టుబడులు
ఢిల్లీకి 100 దమ్ములు 150 దమ్ములు పోయిండు. ఆయన సొంత లాభాల కొరకు పోయిండు తప్ప అంటే ప్రజల కోసం కదా, ప్రజల కోసం అస్సలు ఎట్టి పరిస్థితులు కూడా పోతే ఈ 16 నెలల్లో ఇంత స్వర్గం ఎందుకు వస్తుంది మాకు? రైతులే బండ్లు కట్టుకొని వచ్చే స్థాయికి వచ్చిరంటే యావత్తు ప్రపంచం అంతా టీవీలలో చూస్తుంది కదండి. మరి ఏంది అసలు అంటే ఇంకా రాను ఇప్పుడు సంవత్సరంన్నరనే ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చింది, ఇక మళ్ళీ ఒక రైతాంగ పోరాటం పుట్టుకొస్తుంది అనుకోవచ్చాను. పుట్టుకొచ్చేది ఏంటండి, ఇప్పుడు పెట్టవనండి నేను అంటున్నాం మేము భయ ఎన్నికలు. ఇప్పుడు పెడితే ఎన్నికలు సరే ఎవరు గెలుస్తారనేది ప్రజల తీర్పే కదనండి. నేను ఒక్కనంటే అయ్యేది కాదు కదా, రైతాంగం తీర్పు ఇస్తుంది, యువకులు మేధావులు వాళ్ళు తీర్పు చెప్పితే అర్థమవుతుందండి. ఇప్పుడైతే 2 సంవత్సరాలు కాబోతుంది, 16 నెలలు వెళ్ళింది, ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పడతాం. రైతాంగం ఏం చేస్తామండి, చేసే పరిస్థితి లేదు. ఇక నెరి కరెంట్ అయితే వేస్తాం. నేను స్వయంగా నేను వ్యవసాయం చేసిన రోజులు 10 సంవత్సరాలు నేను బైక్ అడిపోలే. మధ్యరాత్రి నేను 12 గంటలకు పోయి కూడా ఇలా మోటార్లు చూసుకునే స్థాయికి వచ్చింది. నా లెక్కన ఇంకెంతమంది ఉంటారండి రైతాంగం? కాంగ్రెస్ అంటే కారణం పక్కా కాంగ్రెస్, దీనికి కారణం రేవంత్ రెడ్డి తప్ప ఎవరు లేరు. ఆ పరిపాలన ఏ విధంగా అయితే ఆశ పెట్టి జనాలను మోసం చేసిండో ఈ జనాలు కూడా ఎక్కడ మోసపోయారండి. ఇప్పుడు మీరన్నట్టు ఆయన 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు. ఆ 6 గ్యారెంటీలు సరే ఇచ్చిన హామీలు తీర్చకపోవడం ఒక ఎత్తు, ఆల్రెడీ నడుస్తున్నాయి కదా ఈ పనులన్నీ. ఇప్పుడు ఈ కరెంటు కావచ్చు, ఈ వాటర్ కావచ్చు, నీళ్ళ సమస్యలు కావచ్చు, ఇవన్నీ తీరిపోయినాయి తెలంగాణలో ఆల్మోస్ట్. మళ్ళీ ఎందుకు మొదలైనాయి ఇప్పుడు ఈ కరెంటులో కాడికి బావుల కాడికి అర్ధరాత్రులు మళ్ళీ ఎందుకు పోవాల్సి వస్తుంది? ఇక అది అట్లా వచ్చిందండి. కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, రెండే మాకు అర్థమైంది. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలు మేము బాయికాడి పోయిన చరిత్ర లేదు. ఇవాళ బ్యాటరీ వేసుకొని ఒక చెద్దరు వేసుకొని ఒక కర్ర తీసుకొని ఆడిపోయేసరికి కరెంట్ ఉంటా లేదు, ఇంటికి వస్తున్న మాడి ఎండిపోతుంది. మళ్ళీ పోయేసరికి ఆడికే పోస్తుంది. ఓనాడు ఫీజు కొట్టుడు. ఇవాళ ముఖ్యంగా ట్రాన్స్ఫర్ కాలిపోతే 7 రోజులకు వచ్చిందండి మాకు. ఒక్క రోజుకి వచ్చే ట్రాన్స్ఫర్ 7 రోజులు. 7 రోజులకు వచ్చేసరికి ఇక్కడ 7 మళ్ళీ మొత్తం లేకుండా ఎండిపోయాయి. ఎండాకాలం పశువులను మేపుకోవాల్సి వచ్చే అట్లుంది బాధలు. చెప్పుకునే తీరే బాధలు కాదు, కేసీఆర్ గారు వస్తేనే మా బాధలు తీరుతాయి. రైతు 10 సంవత్సరాల దాకా నన్నే గెలిపిస్తారు ప్రజలు అంటుండు. మేమేం చేయలేమండి, మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు. వాళ్ళ మోసం వాళ్ళు చేసుకున్నట్టే. మనం ఓటుతోటి చేసే మోసం, ఓటు వేస్తే కేసీఆర్కు ప్లస్ అవుతుంది. ఇక మళ్ళీ మోసపోతే నేనేం చేస్తానండి? జనాలు కూడా ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఉదా మోసపోయినాం అంటే ఉందా ఆ ఛాన్స్ ఉందా? ఇంకా నమ్మే పరిస్థితి ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, కాంగ్రెస్ అధికారం వస్తుంది అనేది ఇక భ్రమ, కలే. ఈ ఉద్యమంతో, ఈ ఎడ్ల బండి ఉద్యమంతో రాష్ట్రం మొత్తం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళు రైతాంగం ఎడ్ల బాధలు, ఎడ్లని రైతులను చూసి వస్తున్నారు కాబట్టి మేము మా బాధలు చూసైనా మేము కేసీఆర్కే ఓటేస్తామనే కాడికి వచ్చినట్టండి. ఏం చెప్పదలుచుకున్నాం మరి ఫైనల్గా? ఏం లేదండి, మా కేసీఆర్ రావాలి, మా బాధలు ఆయన అయితే తీర్పుతాడు, ఎవరు తీర్పరు. అది మా బాధ, మా ఆలోచన అదండి. థ్యాంక్ యూ.